యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఆలేటి ఆటం వరల్డ్ ఆర్టీవీ వార్తా విశేషాలు. అనుదినం జనస్వరం నవ తెలంగాణ సమగ్ర తెలుగు దిన పత్రికలోనే ఈరోజు హాట్ లాంటి వార్తలు ఉన్నాయి. డెడ్ లైన్ అని ఒకటి, మోడీ మార్క్ క్విడ్ ప్రోకో, దాడులు చేయించారు, విరాళాలు దండుకున్నారు అంటూ మంచి వార్తలున్నాయి. వార్తలకు సంబంధించిన సమాచారాన్ని ఒకసారి మనం ఇతర ఛానల్లో ఉన్న తులసి చంద్ బిడ్డకు సంబంధించిన ఛానల్లో కూడా వచ్చిన వీడియో క్లిప్పింగ్స్ని మనం కలుపుకొని రెండింటిని అన్వయించుకొని పత్రికను చదువుతూ వీడియో చూస్తూ అనాలిసిస్ చేద్దాం, విశ్లేషిద్దాం. ఇంకోటి ప్రధాన న్యాయమూర్తి ఏమంటుండో చూడండి. డెడ్ లైన్ చివరిది డెడ్ లైన్ మార్చి 2024-21 తేదీ వరకే. ఖబర్దార్, అన్ని వివరాలు ఈసీకి ఇవ్వాల్సిందే, ఒప్పుకునేది లేదు. మొత్తం ఎలక్షన్ కమిషన్కి ఖచ్చితంగా చెప్పాలా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని అంటున్న లెక్క ఎంబ్లం చూడండి, బోర్ల పక్కల పెట్టది. వాళ్ళ లెక్కలు కూడా లెక్కలు సెలెక్టివ్గా ఉండొద్దు. అప్పటికప్పుడే ఏదో మసబూసి మారడికాయ చేసి మా చెవుల్లో తామరపు పెట్టినట్టు బీజేపీ పార్టీ జనాల చెవులో పూలు పెట్టినట్లు కోర్టు పెడితే కుదరదు. పక్కా సమాచారంతో నీ సెలెక్షన్ చేయకుండా ఎట్లున్నది అట్లనే అచ్చం స్వచ్ఛమైన రీతిలో మాకు ఉండాలంటారు. సమాచారం దాచిపెట్టలేదని అఫిడవిట్ కూడా ఇవ్వండి. ఏమాత్రం ఇంతటితోని కథం అయిపోయింది. ఇక మా దగ్గర సమాచారం లేదు. తర్వాత మర్చిపోయినామండి, అది అక్కడ ఉన్నదండి, ఇది ఇక్కడ ఉన్నదండి, అప్పుడు పాస్పోర్ట్ దొరకలేదండి, అప్పుడు కంప్యూటర్. ఈ కాకమ్మ కట్టుకథలు ఉండొద్దు. కంప్లీట్ 100కు 100 ఉన్న లెక్కలు మొత్తం తట్టా బుట్ట సదిరి మొత్తం మీకు చెప్తున్నామని ఉండాలని అంటుంది అక్కడ సుప్రీంకోర్టు. బ్యాంకింగ్ వ్యవస్థనే మన ఎస్బీ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళని సుప్రీంకోర్టు బాండ్ నెంబర్లు ఎందుకు ఇవ్వలేదని నిలదీత. వాళ్ళ నెంబర్లకు సంబంధించింది ఎవడెవడికి ఏమేమి ఇచ్చిందని నెంబర్లు ఎందుకు ఇవ్వలేదని నిలబెట్టి కడుగుతుంది బోన్లో గవర్నమెంట్నే. సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని పరిపాలించే గవర్నమెంట్నే. కోర్టు అంటే న్యాయ వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థని నిలదీసి అడుగుతుంది. బ్యాంకింగ్ వ్యవస్థని అన్నదంటే అది సాక్షాత్తు ఎస్బీఐ కాదు, నిర్మలా సీతారామన్ రామరాజ్యాన్ని, ఆర్థిక రాజ్యాన్ని నిలబెట్టే కడుగుతున్న లెక్కలు. దీనికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం భారతీయ జనతా పార్టీ ఒక్కరికి లేదు. ఎన్నికల మీటింగ్లను నాయన ఇరగదీస్తాను. ఒక్క మాట దీనికి సంబంధించిన సమాచారం చెప్పట్లే. బొంకు మాటలతోనే రంకెలేస్తున్న రాజకీయ నాయకులు భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ వారు కానీ, వారికి అడుగులకు మడుగులెత్తే మిగతా వాళ్ళు కానీ ఎవరు దీన్ని చెప్పట్లే. ఎన్నికల బాండ్ల వివరంలో సుప్రీంకోర్టు మరోసారి ఎస్బీపై మండిపడింది. బాండ్లకు సంబంధించి ఏవో కొన్ని వివరాలు అందిస్తే సరిపోదని, సమాచారం మొత్తాన్ని ఇవ్వాల్సిందేనని సోమవారం ఆదేశించింది. బాండ్లపై ఉండే యూనిక్ నెంబర్లు కూడా ఎన్నికల కమిషన్ అందజేయాలని తాను గతంలో ఆదేశించారని గుర్తు చేస్తూ వాటిని ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. బాండ్ల నెంబర్లతో సహా అన్నీ. తులసి చంద్ బిడ్డకు సంబంధించింది కూడా రిపోర్ట్ చూద్దామండి. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చంద్. ఒక ఊర్లోకి దొంగోడు వచ్చాడు. ఆ ఊరికి చౌకీదారుగా అంటే కాపలాదారుగా ఉన్న పెద్ద మనిషి ఆ దొంగను పట్టుకొని అందరినీ పిలిచి అతన్ని చూపించి, ఇతను చాలా పెద్ద దొంగ, మీరు ఇతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అందరినీ అలర్ట్ చేస్తూ గట్టిగా అరిచి చెప్పాడు. అందరూ నిజంగానే భయపడ్డారు, అలర్ట్ అయ్యారు. అమ్మో ఇంత పెద్ద దొంగ అని చెప్పి అందరూ అనుకొని ఇంక నుంచి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మాట్లాడుకొని ఆ తర్వాత వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి ప్రశాంతంగా ఎవరికి వాళ్ళు పడుకున్నారు. ఆ తర్వాత అదే కాపలాదారు దొంగ దగ్గరికి వెళ్ళాడు. నువ్వు ఎంత దోచుకున్నా పర్లేదు, బట్ ఆ దోపిడీ సొమ్ములో నాకు వాటా ఇవ్వాలి అని చెప్పి డీల్ చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా ఊర్లో దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ కాపలాదారికి మాత్రం ఏమీ కనిపించలేదు, వినిపించలేదు, నోరు కూడా మెదపట్లేదు. అతను మీరు ఆ ఊరి మనిషి అయితే
మీరు ఎక్కువగా ఎవరిని తప్పు పడతారు, ఎవరిది తప్పు అంటారు? దోపిడీ చేసిన దొంగది తప్ప, దొంగను పట్టుకోకుండా వాటా పంచుకున్న కాపలాదారుడిది తప్ప? మీ ఆన్సర్ ఇప్పుడే చెప్పకండి, నేను తర్వాత మళ్ళీ అడుగుతాను ఇదే క్వశ్చన్, అప్పుడు చెప్తారు. అలాగే ఉండండి. 2019 మంచిది బిడ్డ, అప్పుడు చెప్తారు. మన వాళ్ళంతా చూస్తుండ్రు కదా, తెలుగు వాళ్ళు ఇంకా మర్చిపోలేదండి. భాగ్యలక్ష్యం టికెట్ కొట్టిన పోరా అని. అంటే భాగ్యలక్ష్యం టికెట్ జువాట్ ఆడడం, ప్యాకాట్ ఆడడం, మందు కొట్టడం, గోడలు దొరకడం, తడకలు దొరకడం, ఎంత భయంకరమైన వ్యసనమో. కూలినాళ్ళు తాగుడు తన్నులాటలతో నాశనం అవుతుంటే వాళ్ళ సంసారం ఎట్లా చల్లారిపోతున్నాయో. నా చిన్నతనంలో కూలినాలు పోయిన డబ్బులు విపరీతంగా మా ఇంటి ముందు కూడా ఒక ఆయన రోజు 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి టికెట్లు కొంటూ ఉంటుంది. ఇన్ని టికెట్లు కొంటా ఉండేది. ముగ్గుబాయి జీతగాడు జీతం మొత్తం అట్టే పెట్టేది. 2 రోజులకు 3 రోజులకు మాత్రం 10-15 రూపాయలు దొరుకుతూ ఉండేది. 10-15 రూపాయలు దొరికినప్పుడైనా నాకు బూస్ట్ ఈజ్ మై సీక్రెట్ అన్నట్టు కథ ఆయన హార్లిక్స్ బూస్ట్ తాగినట్టు అనిపించేది. ఈరోజు 15 రూపాయలు పడ్డాయి, 20 రూపాయలు పడ్డాయి, రేపు 2 కోట్లు 2 లక్షలు కూడా వస్తాయి. ఆశతో జీవితాంతం మొత్తం టిక్కెట్లు కొట్టిన సర్వనాశనం అయిన కూలీ నాలుగులు అయితే భయంకరమైన రీతులు ఉంటాయి. ఆ పెను ముప్పు నుండి, ఆ వ్యసనం నుండి విడుదల చేసిన గొప్ప పరిపాలన దక్షత పాటించినటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ఎన్టీ రామారావు గారికి ఆ గొప్ప ఘనత దక్కింది. లేకపోతే ఆ వ్యసనం ఇంకా ఉండేది. ఇప్పుడు మణిపూర్ అని, అస్సాం అని, ఇంకోటి లాటరీలని మనం పేపర్లో చూస్తూ ఉంటాం. కానీ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన లాటరీ వ్యవహారం మనం చూడం. ఇదొకటి. 2, ఇప్పుడు ఈయన ఎవరు, ఈ మునగాడు లాటరీకి సంబంధించిన మునగాడు, ఆయన ఎఫ్ఐఆర్ నమోదు చేసిండట, జైలు వేసిండట, పడేసిండట. ఈయననికి అమిత్ షా గారే తస్మాత్ జాగ్రత్త, ఆయన ఎవరు నమ్మొద్దని నేను మీ రాష్ట్రాల్లో కబుర్లు పెట్టడం అంత అయిపోయింది. వాడి కష్టకాలం వచ్చినప్పుడల్లా 100 కోట్లు భారతీయ జనతా పార్టీ బొందల వాడేసిస్తే వాడు దేశభక్తుడు అయిపోయాడు. జై శ్రీరామ్, జబలో భారత్ మాతాకి జై, వాడిని కలుపుకో జై చేసుకున్నారు. అయిపోయిందా? ఇదొకటి. రెండోది, వీళ్ళ తంతు చూద్దాం. ఈరోజు భారత జనతా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత కేవలం 50,000 కోట్ల రూపాయలతోటి అక్రమ సంపాదనలతో అదాని ఉండే. 2014లో మోదీ అధికారంకి వచ్చిన తర్వాత 5 బ్యాంకులుండి 18 లక్షల కోట్ల రూపాయల మొత్తం అప్పనంగా వాడు ఎత్తుకొని పోయిన తర్వాత 2022లో 150 కోట్ల మంది భారత ప్రజానీకం బడ్జెట్ 44 లక్షల కోట్లుంటే ఒక ఆదాని గాడితే 22 లక్షల కోట్ల రూపాయలకి. చెప్పండి, వాడు గుజరాత్లో వజ్రాల దొంగ ఎఫ్ఐఆర్ నమోదైనడు, జైలుకు పోయినాడు. వీడు డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఈరోజు ప్రపంచం మొత్తం హిడెన్బర్గ్ దగ్గర మొదలు పెడితే కోడై కూస్తున్నా షేర్ మార్కెట్ తల కిందులైపోయినా చీమ గుట్టినట్టు కూడా నరేంద్ర మోడీకి కానీ భారతీయ జనతా పార్టీ కానీ లేదు. ఇప్పుడు వెంటనే ఆయనకి సర్టిఫికెట్ ఇచ్చి ఆయన పెద్ద చూడండి, భవిష్యత్తులో ఆదానికి కూడా భారతరత్న అవార్డు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు భారతీయ జనతా పార్టీ పరిపాలన నిర్వాహకం మూలంగా. అంతేనా? ఇప్పుడు ఉదాహరణకు అమెరికన్ సామ్రాజ్యవాదులు కూడా భారతదేశంలో ఎవడైనా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓట్లేసి గెలిచిందనుకో, వాళ్ళకి సంబంధించిన మినిస్టర్లు కానీ ఎంపీలు కానీ ముందు చెప్తారు, బిడ్డ మా పార్టీలోకి వస్తావా రావా, జనాలకి నువ్వు చెవుల పువ్వు పెట్టు, మేము ఇస్తాం, తామర పువ్వు, కమల పువ్వు వాళ్ళకి పెట్టేసాయి, కమలం గుర్తుకే మన ఓటు, మోడీ గారు దేశాన్ని మొత్తం ఉద్ధరిస్తాను, అందుకొరకే నేను పోతానని ఒక మాట చెప్పు. నువ్వు పోలేదనుకో, చలో ఈడీలు బీడీలు సిగరెట్లను పెట్టి కసుకుని కాల్చిన తర్వాత వాడికి భయానికి మల్లారెడ్డిలాగా వణికిపోతూ ఉంటాడు. బుల్డోజర్లు వచ్చి గూల కొడుతుంటే వణికిపోతూ ఉంటాడు. అటు భారతీయ జనతా పార్టీకి వెళ్ళిపోవాలా, ఇటు కాంగ్రెస్ దగ్గర పోవాలా, టీఆర్ఎస్ దానిలో పోవాలా, అయ్యో మయ్యం జగన్నాథం బీచి గజాలగాళ్ళు అయిపోతారు. ఇట్లనే అమెరికన్ సామ్రాజ్యవాదుడు వాడు యుద్ధాలు చేసేందుకు, వాడు ఆయుధాలు అమ్మడానికి, వాడికి లాభాల కోసం, ఒక దేశాన్ని నిప్పు పెట్టడానికి, అరబ్ దేశాలలో పెట్రోకెమికల్ని ఎత్తుకపోవడానికి వాడు ముందు చెప్తాడు ఇట్లనే
నువ్వు మా పంచాన ఉండు, మీ పెట్రోల్ సంపద అంతా మాకు ఇయ్యి, మేము చెప్పినట్లు పాకిస్తాన్ భారతదేశం మీద టెర్రరిస్ట్ కార్యకలాపాలకు పాల్గొను, లేకపోతే నీ సంగతి చెప్తానని వీడికి చెప్తాడు. తాలిబాన్లో చెప్తా ఉంటాడు. తాలిబాన్లో చెప్పి వాళ్ళకి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్లు, పాకిస్తాన్ ప్రెసిడెంట్లకు బాంబులు పెట్టిస్తారు, ఉరి పెట్టిస్తారు, చంపుతూ ఉంటారు. ఈ రాజకీయ హత్యలన్నీ అమెరికన్ రాజకీయ హత్యలే. పాకిస్తాన్లో సచ్చే ప్రతి చావుకి మూలకారకుడు అమెరికన్ సామ్రాజ్యవాది. వాడికి అనుకూలంగా ఉంటేనే దేశభక్తుడు అంటాడు, అనుకూలంగా లేదనుకో వాడు ప్రపంచ విరోధి అంటాడు, శాంతికి విఘాతం కలిగించే టెర్రరిస్ట్ అని పేరు చెప్తాడు. ఈరోజు సేమ్ ఇంతేనండి. భారతీయ జనతా పార్టీ అమెరికన్ జో బైడెన్ కానీ ట్రంప్ కానీ ఉచ్చదొక్కిండ్రు. అంటే ఈయన స్వయం కృతాపరాధం కాదండి. పెట్టుబడిదారీ సమాజంలో దోపిడి దొంగలు వాళ్ళు దోపిడీ చేసుకోవడానికి అనుకూలమైన పద్ధతిలో వేసే ఎత్తుగడల తీరుతెన్నులు ఇది. ఈరోజు చూడండి, ఇంకా వీళ్ళు ఏమేమి చెప్తారు. 1368 కోట్ల రూపాయలు పంపాడు కేంద్రం చెప్పిన ఆ మోసగాడు అక్రమార్కుడు అయిన శాంటియాగో మార్టిన్ తమిళనాడుకి చెందిన వ్యక్తి కాబట్టి రాష్ట్రంలో అయితే డిఎంకే పార్టీతో, కేంద్రంలో అయితే బీజేపీతో ఇతను మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. ఒకసారి ఫోటో చూడండి. 2014లో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ, మార్టిన్ శాంటియాగో భార్య లీమా రోజ్ ఒకే వేదికని పంచుకున్నారు. అప్పటి ఎన్నికల హలో దేశభక్తులారా, ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చాలనుకున్న హిందూ బంధువులారా, గంగాజల బిందువులారా, మీరా గంగాజల బిందువులా, మీరు హిందూ బంధువులా? అరే పైసా మే హై పరమాత్మా. హూ షీజ్ రోజే, షీజ్ ఏ నాట్ క్రిస్టియన్. ఏమో క్రైస్తవ బిడ్డే కదా. అమిత్ షానేమో వీళ్ళని నమ్మొద్దు అంటాడు. మూడు పెళ్ళాల్లో డబ్బులు కట్టలు వచ్చిన తర్వాత అభిషేకం రాజశేఖరా వామ్ము, మోడీ ఆనందం చూడమ్మో, ఆ కళ్ళల్లో ఆనందం చూడు, చేతుల్లో భరోసా చూడు. మొత్తం ఓట్లను కొనవచ్చు, మొత్తం మీటింగ్లు పెట్టవచ్చు, డబ్బులు ఖర్చు పెట్టచ్చు. చలో ఎమ్మెల్యేలు ఎంపీలు మమ్మల్ని వంగబెట్టి తన్ని ఓడగొట్టిన వాళ్ళని మేము వాళ్ళని కొనవచ్చు, చేతి నిండా డబ్బులు వచ్చినాయో అని ఆ మొగడు పిల్లలు క్రైస్తవ బిడ్డలు వస్తే ఇక్కడ ఎడిపోయిందండి మీకు. ఇక్కడేమో హిందూ ముస్లిం బాయ్, సిక్కు ఈసాయి బాయ్, కల్పావు ఈ చేయి డబ్బులు అయిపోయినాయి అనుకో, బయటకు వచ్చిన తర్వాత ఎయ్యరా ముస్లింలని క్రైస్తవులను కొయ్యి, ఇది ఉంటుంది స్టోరీ. వీళ్ళ దుర్మార్గమైన దుష్ట తలంపు ఎంత అపవిత్రమైన, ఎంత కల్మషమైన, ఎంత దేశ ద్రోహకరమైన, ఎంత ఆర్థిక నేరస్తులు. వాళ్ళు చెప్పే నీతులు ఎన్ని రకాల గోతులలో వాళ్ళ బతుకులు ఉన్నాయనే దానికి ఇది ఒక ఉదాహరణ. సందర్భంగా ఆమె ఇదియ జననాయక కచ్చి అనే పార్టీ లీడర్, ఆమె విద్యావేత్త కూడా. ఐజేకే పార్టీ ఎన్డీఏ మిత్రపక్షం. మార్టిన్ పెద్ద కొడుకు చార్లెస్ 2015లో బీజేపీలో చేరాడు. ఆయన అల్లుడు డిఎంకే పార్టీలో సభ్యుడు. అందుకే మార్టిన్ తన ఫ్యూచర్ గేమింగ్ ద్వారా ఇచ్చిన దేశభక్తులారా వినాలా, బైబిల్ తగలబెట్టేటోళ్ళు, చర్చలు గూలగొట్టేటోళ్ళు వినాలా, మీ నాయకులు ఏం చేస్తారో అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒక చేత్తో విచ్చలవిడిగా చట్టాలను ఉల్లంఘించి కూడా లాటరీ టికెట్లు అమ్మి సొమ్ము చేసుకుంటూ, ఆ సొమ్ములో కొంత రాజకీయ ఫండింగ్ చేస్తూ ప్రతిగా జీఎస్టీ పన్ను మినహాయింపు కూడా పొందుతున్నాడు ఈ శాంటియాగో మార్టిన్. చేయాలి కదా, డబ్బులు లంచం ఇచ్చినప్పుడు ఆ మాత్రం చేయకపోతే ఎట్లా? శాంటియాగో మార్టిన్ లాటరీ టికెట్లు అమ్మి ఆ లాటరీ టికెట్ల ద్వారా అనేక మోసాలు చేసి వేల కోట్లకు పడగలెత్తి కేసుల్లో ఇరుక్కొని ఆ కేసుల్ని, అరెస్టుల్ని తప్పించుకోవడానికి ఇలా భారీగా పొలిటికల్ ఫండ్ ఇచ్చాడు. అది బాగా వర్కౌట్ అయింది, విన్ విన్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఇతను దేశంలో లాటరీ కింగ్ గా ఎదిగాడు. సరే, ఇదంతా పక్కన పెట్టేసేయండి. ఇందాక అడిగాను కదా, ఒక ఊరు ఒక దొంగ కథ. ఆయన కేసులని జంప్ జలంగ్, ఆయన కింగు, ఈయన కేసులని జంపు జలాంగ్. దీన్ని ఎవరు చేయాలా? మోదీ, అమిత్ షా వాళ్ళే దొంగలకు సద్దులు మోస్తున్నారంటే ఈ దేశ ఆర్థిక పరిస్థితి ఎంత భయంకరమైన రీతిలో
అతలాకుతలం అవుతున్నదా అనే దానికి ఇది ఒక ఉదాహరణ. అమెరికన్ సామ్రాజ్యవాదులు వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళని కూల్చాలన్నప్పుడు కూల్చడానికి ఎవడైతే టెర్రరిస్టులు తయారు చేస్తాడో బిన్ లాడెన్ లాంటి వాళ్ళని, బిందరన్ వాలే లాంటి వాళ్ళని ఆయుధాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే అప్పుడు దేశభక్తులు స్వాతంత్ర సమరయోధులు అంటారు. వాళ్ళకి ఏకమేక అయిన తర్వాత ఇగో అట్లా అని పాకిస్తాన్కి చెప్పుకుంటూ దిగుతారు, వాడిని గాలి చేస్తారు, తీసుకుపోయి సముద్రంలో పడేస్తారు. సేమ్ ఇంతే. అయ్యలో దేశభక్తులారా, దేశభక్తులారా, భారత్ మాతాకి జై. హర్పునంద్ సాహెబ్ అంటాడు, నీ అమ్మ జీవితంలో భారత మాత జై అన్న బుద్ధి కాదు, వీళ్ళు ఇచ్చే నినాదాలు వెనక నిజంగా ప్రేమించేటోడు అననే అన్నాడు. ముఖ్యమంత్రి కావాలి అప్పనంగానే నటించటోళ్ళ నటనగా ఈ రీతిలో బయటపడుతూ ఉంటుంది. సరే ఏదేమైనా గజబీజి గజాలగన్లారా, అసలు సిసలైన హిందూ సర్వే జన సుఖినో భవంతో అని మన వేదాలు ఘోషిస్తున్నట్లు అందరు మంచిగా ఉండాలని కోరుకుంటాం. మానుష రూపేణ దైవం అంటాం. ప్రతి మనిషిలో భగవంతుని చూస్తూ ఉంటాం. మాల వేసుకున్నప్పుడు అందరి సాయిని ఎందుకంటాం, సాటి మనుషులు సాయిరామని ఎందుకంటాం, వాళ్ళలో దేవుని చూస్తూ ఉంటాం. మాతా పిత అతిథి ఆచార్య గురు దేవోభవ, మన భగవంతులంతా తల్లిదండ్రులలో చూసుకోవాలా, ఇంటి పక్కలను చూసుకోవాలా, అతిథులను చూసుకోవాలా. వాడు హిందూ అయినా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, ఏదైనా ఇది కదా మనకు చెప్పేది. అసలు సిసలైన హిందూయిజానికి నిర్వచనం, అర్థం, పరమార్థం. కానీ క్రైస్తవ బిడ్డల్ని బలవంతపు మత మార్పులు జరుగుతున్నాయి అనేది మాట అబద్ధం, 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 సర్వశుద్ధ అబద్ధం. అరే ఊరవతల మీరు ఉంచిండ్రు, ప్రతి దాంట్లో వివక్షతే. నీ అయ్య మాది కూడా, నీ అక్క మాదిగదానా, మాలోడా. ఏ రోజైనా మర్యాద పిలిచిండ్రా? ఏ రోజైనా ప్రక్కన కూర్చొని పెట్టి అన్నం తిన్నాం పెట్టిండ్రా? అందరూ సమానమే అంటారుగా. మీ ఇళ్ళలో ఇండ్లు కట్టించుకుంటారా? వాళ్ళ బిడ్డల్ని మీరు చేసుకుంటారా? మీ బిడ్డల్ని వాళ్ళు చేసుకుంటారు? ఇవి కావు. క్రైస్తవ్యంలోనే ఉంటాయి అవన్నీ. క్రైస్తవుల్ని అందరూ సోదర భావంతో ఉంటారు, అందరు కలిసిమెలిసి ఉంటారు. అందుకొరకు పోతున్నారు వాళ్ళు. నీ హిందూయిజం పేరిట నువ్వు చేసే మోసాల్లో, దగాకోరు తీరులో, బడి లేక, గుడి లేక, హాస్పిటల్ లేకపోతే వాళ్ళన్నీ ప్రొవైడ్ చేస్తుండయా. ప్రొవైడ్ చేస్తుంటే గత్యంతరం లేకపోతుంది స్వచ్ఛంద సేవ సంస్థలలో. ఇప్పుడు సోకాళ్ళు బీజేపీ లీడర్లంతా మిషనరీ స్కూళ్ళల్లో చదివిన వాళ్ళు కాదా? అమెరికా పోయి అమెరికా రాజ్యాంగం, క్రైస్తవ రాజ్యాంగం అని సంకబట్టుకొని ప్రపంచ బ్యాంకు దగ్గర మనం డబ్బులు తెచ్చుకుంటట్లేమా? అక్కడ డబ్బులు తెచ్చుకునేటప్పుడు క్రైస్తవం అడ్డుపడదు. ఆ క్రైస్తవ రాజ్యాలలో మనం ఆ హిందూ దేవాలయాలు కట్టుకొని అక్కడ పూజలు, పునస్కారాలు, భజనలు చేసుకుంటా అక్కడ దేశాధ్యక్షులను తీసుకొని వస్తున్న మనకు అడ్డు రాదు. క్రైస్తవ దేశంలో కమలా హారిస్ భారతీయ సంతతి బిడ్డ ఉపాధ్యక్షురాలు పడితే అడ్డుపడదు. భారతదేశంలో ఒక ఇటలీ దొరసాని బిడ్డ, క్రైస్తవ బిడ్డ, భారతదేశంలో భారతీయ బిడ్డలు ఈరోజు జీన్ ప్యాంట్లు, టీషర్ట్స్ వేస్తున్న బిడ్డలు. కానీ యూరోపియన్లో, ఇటలీలో జీన్స్ ప్యాంట్స్ వేసుకొని, టీషర్ట్స్ వేసుకొని, గౌన్స్ వేసుకొని, మ్యాట్రిన్ వేసుకొని ఇట్లా ఉన్న తల్లి భారతీయతకు నిలువెత్తు నిదర్శనంగా చక్కటి చీర, జాకెటు, కట్టు, బొట్టుతోటి ఉన్న సోనియమ్మను మన ప్రధానమంత్రి చేయించిన, సుష్మారావు చేయించుకున్న, గుండు చేయించుకుంటానన్నది. కానీ ఈరోజు 20 దేశాలలో మన భారతీయులు ప్రభుత్వ అధికారులాగా ఉన్నారు. బో అని ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదుల చేతిలో కీలు బొమ్మైన రిషి సునక్ ఎవరు? భారతీయుడు కాదా? రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని మనం పరిపాలించినోడి దగ్గర ఈరోజు పరిపాలించట్లేదు. అక్కడేమో క్రైస్తవం అడ్డుపడదు, ఇక్కడ క్రైస్తవం అడ్డుపడదు. ఎందుకు పడదు? డబ్బులు ఇస్తే అడ్డుపడదు. వీడు ఇట్లా దొంగల దగ్గర డబ్బులు తీసుకుంటప్పుడు వాళ్ళు అడ్డుపడదు. కానీ మిగతా దగ్గర ఎక్కడ అధికారం వచ్చే అవకాశం లేని దగ్గర బీజేపీ ఇచ్చిన వాగ్దానాలు మొత్తం ఆగమైపోయి ఓటర్లు వేయరనే దగ్గర ఇక క్రైస్తవుల్ని చంపడం, ముస్లింలను చంపడం. ఆ చంపితే వీళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ భూములు మొత్తం ఆదాని అంబానికి ఒప్పజెప్పాలి. ఇది తినక కుట్రాలు కుతంత్రాలు ఉంటాయి. ఈ పిచ్చి జనాలకు తెలియదు. గజిబిజి గజాలగాన్లు ఏది చెప్తే బక్రగాన్లై వింటా ఉన్నారు. కానీ ఎంత
భయంకరమైన నిజాలు ఉన్నాయనే దాన్ని ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోవాలి. ఆ కథలో ఇప్పుడు చెప్పండి, దోచుకున్న దొంగ తప్ప, వాటా పంచుకున్న కాపులాదారుడు తప్ప? అలా ఆలోచిస్తూ ఉండిపోకండి, ఇంకా ఉంది, అప్పుడే అయిపోలేదు. ఎలక్టోరల్ బాండ్స్ లిస్ట్ లో సెకండ్ హైయెస్ట్ ఫండ్ 966 కోట్ల రూపాయలు. ఇంత ఫండ్ చేసిన కంపెనీ హైదరాబాద్ బేస్డ్ కృష్ణారెడ్డికి చెందిన మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. ఇది మామూలు కంపెనీ కాదు, దేశానికి 5,000 కోట్ల రూపాయలు మిగిల్చిన దేశభక్తి గల కంపెనీ అని చెప్పి స్వయంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్ లో పొగిడిన కంపెనీ ఇది. मुझे बताते खुशी हो रही है इस देश की, इस टेंडर में जिस कंपनी ने कॉन्ट्रैक्ट जीता, 5 लोगों ने टेंडर भरे, कंपटीशन हुई और हैदराबाद की एक मेगा इंजीनियरिंग करके कंपनी उन्होंने काम लिया और फारूक साहब इस एक ही काम में हमारी सरकार ने एस्टिमेट कॉस्ट से 5,000 करोड़ रुपए की बचत की और ये कर दी. ఈ కంపెనీ 2023 ఏప్రిల్ 11న 140 కోట్ల రూపాయలని ఒక పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఫండ్ ఇచ్చింది. సరిగ్గా నెల రోజుల తర్వాత మహారాష్ట్రలో ఉన్న బీజేపీ ప్రభుత్వము ఈ కంపెనీకి 14,400 కోట్ల రూపాయల తానే బోరివలి ట్విన్ టవర్ కాంట్రాక్ట్ ని కట్టుబెట్టింది. మెగా కంపెనీ పొలిటికల్ ఫండింగ్ చేస్తూ పోతుంటే ఆ కంపెనీకి ఇట్లా భారీగా ప్రాజెక్టులు దక్కుతూ వచ్చాయి. ఇదే మెగా కంపెనీ మీద 2019 అక్టోబర్ లో కేంద్ర ఐటీ శాఖ రైడ్స్ చేసింది. ఆ ఇయర్ లో ఫస్ట్ టైం 50 కోట్లకు ఒక రాజకీయ పార్టీకి ఈ మెగా కంపెనీ ఫండ్ చేసింది. అలా ఆ ఒక్క రాజకీయ పార్టీకి ఫండ్ చేసిన తర్వాత జరిగిన రైడ్స్ అవి. ఆ తర్వాత 50 కోట్లు కాస్త 100 కోట్లుగా మారింది. అలా మొత్తం మెగా ఇంజనీరింగ్ కంపెనీ 966 కోట్ల రూపాయలని రాజకీయ పార్టీలకి ఫండ్ గా ఇచ్చింది. ఆ 966 కోట్లు మాత్రమే కాదు, ఇదే మెగా కంపెనీకి అనుబంధ సంస్థ అయిన వెస్ట్రన్ యూపీ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇంకొక 220 కోట్ల రూపాయలని ఫండ్ ఇచ్చింది ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో. మెగా కంపెనీ పొలిటికల్ ఫండింగ్ చేస్తూ పోతూ ఉంటే ఆ కంపెనీకి భారీ ప్రాజెక్టులు దక్కుతూ వచ్చాయి. 2020 ఆగస్టులో 4,500 కోట్ల జోజిలా టనెల్ ప్రాజెక్టు మెగాకు దక్కింది. అదే ఇయర్ అక్టోబర్ లో ఈ కంపెనీ 20 కోట్లకు ఎలక్టోరల్ బాండ్స్ కొనింది. 2022 డిసెంబర్ లో బీకేసీ బుల్లెట్ ట్రైన్ స్టేషన్ కాంట్రాక్ట్ దక్కింది. అదే డిసెంబర్ లోనే సేమ్ మంత్ లోనే 56 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఈ కంపెనీ కొనింది. ఇలా మెగా కంపెనీ మాత్రమే చేయలేదు, చాలా కంపెనీలు ఉన్నాయి. జిందాల్ స్టీల్స్ అండ్ పవర్ కంపెనీ 2022 13 విన్నారండి? విన్నారా ఈ వింతలు విన్నారా? సంబరాల రాంబాబు సిరిమంతుడయ్యాడు, సంబరాల రాంబాబు సిరిమంతుడయ్యారు. మన తెలుగు బిడ్డ మెగా కృష్ణారెడ్డి, ఈ రెడ్డి ముడ్డి వల కొడితే ఇంకా లెక్కల డొక్కలు వెళ్తాయి. ఈడీ లక్ష్మీనారాయణ గారిని రంగంలో దించో, సజ్జనార్ని దించో, ఈ కృష్ణారెడ్డి కానీ బట్టలు కూడా తీసుకొని అన్నా పోలీస్ అన్నలు బాబాయిలు థర్డ్ డిగ్రీ చెప్పండి వీళ్ళకి. ఎల్లందులో బండారి డిఎస్పై చనిపోయాడు పరకాల, వాళ్ళ భార్య శోభ టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండే. ఆ బండారి గారు మా దగ్గర కిటికీలో 2 కానిస్టేబుల్ 2 చేతులు పెట్టి వాడిని గుంజుతారు. ఇట్లా పెట్టిన తర్వాత 2 కానిస్టేబుల్ కిటికీల నుండి 2 కాళ్ళు ఇట్లా పడతారు. వాడు ఇట్లా పెట్టి ఇట్లా ఓం సమర్పయామి అని ఇట్లా ఉంటాడు. ఇంత 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 ఉండదండి. వెదురు బొంగులలో కర్రలు లాస్ట్ ఎంత ఉంటుందో ఇంత, ఈ సైజు ఉంటుంది, ఇంత పొడుగు ఉంటుంది. బడిసెళ్ళినట్టుంటాయి. ఆ కచ్చడాలకి ఎడ్లకి సన్నుగోయలు పెట్టేది చూడ అట్లుంటాయి. అవి పెట్టుకొని ఇద్దరు అటుకోటి ఇక్కడ పెట్టుకొని దులుపుతూ ఉంటారు కదా. బస్తాను కొట్టినాడు కొడతారు, సజ్జకంకిని కొట్టినాడు కొడతారు. కొడతాడు ఓ ఓ ఓ ఓ ఓ అనాలి. వాడు 4 రోజులలో ఇంటికి పోయి రావాలి. లేకపోతే వాడు బట్టలు ఇప్పి కర్రాయి మీద పెట్టి ఐసు ముద్దలు కాళ్ళగా పెట్టి వరుసగా పెట్టి కొడతాంటారు. ఒట్లు దంచినాడు దంచుతూ ఉంటారు. దంచుతా అంటే మొత్తం తిబ్బిరు పడతాయి. వాడు కాళ్ళు మొత్తం స్పాంజ్ మీద వేసినట్టు ఉంటాడు. నడవరాదు. కొద్దిగా మా దగ్గర నక్సలైట్ల టైంలో నక్సలైట్ల పీరియడ్లు అయితే మాది నక్సలైట్ ప్రాంతం 25 సంవత్సరాలు మా దగ్గర
గుమ్మ నరసయ్య ఎమ్మెల్యేగా చేశాడు. మా అయ్య కేసీఆర్ గారు అక్కడికి మనం గెలవలేమని ఆ రాష్ట్రాన్ని 3 చెక్కలు 4 చెక్కలు తెలంగాణ ఆంధ్ర విడదీసినట్టు విడదీసి ఆగం చేసి పడేసాడు మన నియోజకవర్గాన్ని. ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.